గ్రీకులు యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆంద్రేయ అలాగే ఫిలిప్పులు గ్రీకులను యేసు వారికి పరిచయం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రీకులను యేసు వారికి పరిచయం చేసినటువంటి సందర్భంలో యేసువారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు ఒక విషయాన్ని మనం పరిశీలన చేసి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త 12వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతూ ఆయన మాటలలో ఒక చక్కటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే, ఇఫ్ ఎనీబడి వాంట్ టు సర్వ్ మీ హీ మస్ట్ ఫాలో మీ. ఎవరైనా నన్ను సేవించాలి అనుకుంటే అతడు నన్ను వెంబడించాలి. రెండవది ఆయన అంటాడు, ఎవడైతే నన్ను వెంబడిస్తాడో వాడు నేను ఎక్కడుంటానో అతడును అక్కడ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే మనం యేసును వెంబడించినప్పుడు, యేసును ఆరాధించినప్పుడు, క్రీస్తును పూజించినప్పుడు మనం ఆయన ఎక్కడుంటాడో మనం కూడా అక్కడే ఉంటాం. ఆయన పక్షపాతం లేకుండా ఆయన నివసించే స్థలములో మనకు చోటు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభువుల వారు ఒక చక్కటి మాట 14వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే, మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని యెడల నేను మీకు చెబుతాను. మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నేనున్న చోటనే మీరు ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం చెబుతాం. యేసు ప్రభువుల వారు తన ప్రజలకు, తన సంఘానికి ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానం ఏంటంటే, పరలోకములో నా తండ్రి ఇంటి దగ్గర, నా తండ్రి యొక్క రాజ్యములో అనేక నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాల్లో మీ కొరకు ఒక స్థలాన్ని నేను సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను. ఎందుకు ఆ స్థలం అంటే, నేను ఉన్న చోటనే మీరును ఉండులాగున నేను మరలా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను. దేవునికి స్తోత్రం. చాలా పర్యాయాలు ఉద్యోగాలు చేసుకునేటువంటి వారు, అంటే హైదరాబాదులో కానీ బెంగళూరులో కానీ మన యవనస్తులు చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వారు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత చెప్తూ ఉంటారు, ప్రయాణం కోసం ప్రార్థన చేయమని రమ్మంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళు చెబుతారు, అయ్యా నేను వెళ్ళి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అమ్మాయిని. ఇప్పుడు వెళ్ళి నేను నా భార్య ఉండటానికి ఒక మంచి రూము సిద్ధపరచుకుని వస్తాను. అందుకోసం వెళ్తున్నానండి, అందుకోసం ఒక్కడిని వెళ్తున్నాను. పెళ్ళైన తర్వాత ఒక్కడు వెళ్తున్నావు బాబా, ఇద్దరం వెళ్తాం అడుగుతాం కదా. ఒక్కడనే వెళ్తున్నాను. ఎందుకు ఒక్కడే వెళ్తున్నాడు? రూమ్ ప్రిపేర్ చేయడానికి. రూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తాడు? తన భార్యను తీసుకుని వెళ్తాడు. సేమ్ అట్లాగనే యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, నేను మీకోసం ఒక రూమ్ సిద్ధపరచడానికి వెళ్తున్నా, ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అక్కడ స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా వచ్చి మీరు నాతో ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అంటాడు, చదవండి ఆ చక్కటి మాట అంటాడు అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక. ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎక్కడ నివసించడానికి? ప్రభువునకు. అంటే మరణించిన ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర నివాసం ఉంటారు? ప్రభువు దగ్గర నివాసం ఉంటారు. అర్థమవుతున్నారు వారు? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరి దగ్గర?
అంటే ప్రభువేమో కైలాసంలో ఉండి మనలోమో ఇక్కడ నువ్వు ఇక్కడే పుట్టు, ఇక్కడే సావు, ఇక్కడే పుట్టు, ఇక్కడే సావు అండవు. మనం నమ్ముకున్న దేవుడు మనకు ఎలాంటి వాడంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో, ఆయన ఏ స్థలములో అయితే ఉన్నాడో, ఆయన ఏ ఆనందమైన పట్టణంలో ఉన్నాడో, ఆయన ఏ ఆనందకరమైన స్థలములో ఉన్నాడో అదే స్థలములో మనలను ఉంచడానికి, ఆయన మనలను తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నవాడు. హల్లెలూయా. అంటే ఆయనతో పాటుగా మనం ఉంటాం. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు పరదైసులో ఉన్నాడు. ఆ పరదైసులో ఆయన ఆ జీవజల వృక్ష నదుల దగ్గర జీవజల వృక్ష ఫలములు తింటూ, జీవజల నదులు నీళ్లు త్రాగుతూ ఆయన ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. అలాంటి పట్టణములో మనమును ఉండినట్లు ప్రభు తీసుకుని పోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటిది ఆయన ఇస్తున్నటువంటి, ఆయన ప్రజలకు ఆయన ఇస్తున్నట్టు అక్కడ వాగ్దానం ఏంటంటే నేను ఎక్కడైతే ఉంటానో మీరు అక్కడే ఉంటారు. రెండవది, ఒకటి నిత్యత్వం గురించినటువంటి వాగ్దానము. రెండవ వాగ్దానం ఏంటంటే భూ సంబంధమైనటువంటి వాగ్దానం. అక్కడ అంటున్నాడు, ఎవడైతే నన్ను సేవిస్తాడో వానిని నా తండ్రి ఘనపరుస్తాడట. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో, ఈ భూమి మీద ఎవరైతే ప్రభువుతో ఉంటారో, ఈ లోకంలో ఎవరైతే ప్రభువుని సేవిస్తూ ఉంటారో, ప్రభువుని ఆరాధిస్తూ ఉంటారో వారిని దేవుడు ఘనపరుస్తాడట. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో దేవుడు ఘనపరిచినటువంటి ఘనత, దేవుడిచ్చిన ఘనత మన యొద్ద నుండి ఏ మనుషుడు తీసివేయలేడు. నమ్మిన దేవునికి స్తోత్రం. దేవుడిచ్చేటువంటి ఘనత మన దగ్గర నుంచి ఏ వ్యక్తి దూరం చేయలేడు. దేవుడిచ్చే ఆశీర్వాదం మన దగ్గర నుంచి దూరం చేయగలిగిన సామర్థ్యత ఎవరికి లేదో. నువ్వు దేవుణ్ణి సేవించేవాడువైతే, దేవుణ్ణి ఆరాధించేవాడువైతే నీ తలను ఆయన పైకెత్తుతాడు. ఆయన నీ కన్నీరును తుడుస్తాడు. నువ్వు చేసే ప్రతి పనిని సఫలం చేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి పనిలో సఫలత ప్రభు ఇస్తాడు. నీ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాడు. నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను నీ తోటి వారి కంటే ఘనుడిగా చేస్తాడు. హల్లెలూయా. రెండు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరికి? ఆయనను సేవించే వారికి, ఆయన ఆరాధించేవారు. అయితే ఆయన ఆరాధించేవారు ఏం చేయాలట? ఆయన వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఆయన వెంబడించాలనేటువంటి పదాన్ని నేను హిబ్రూ భాషలో ఒక ట్రాన్స్లేషన్, లేకపోతే ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని నేను చూస్తే, ఒక ఆయన ఏమని రాశాడంటే, ఒక పండితుడు వాకింగ్ ఇన్ ద సేమ్ రోడ్ అని రాశాడు. అంటే ఆయన వెంబడించడం అంటే ఆయన నడిచిన దారిలో ఆయన ఎలాగైతే జీవించాడో అలా కూడా జీవించడం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అంటే క్రీస్తును వెంబడించేవారు ఏ మనస్సు కలిగి ఉండాలంటే, క్రీస్తు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో ఆ మనస్సును కలిగి ఉండాలి. అంటే క్రీస్తు కలిగి ఉన్న మనస్సు, క్రీస్తు కలిగి ఉన్న ఆలోచన, క్రీస్తు కలిగి ఉన్న జీవన విధానము, క్రీస్తు జీవించిన జీవిత విధానాన్ని మనం వెంబడించాలి. మీకు ఒక మాట చెప్తాను. క్రైస్తవుడు అంటే ఏదో మతం మార్చుకున్నవాడు కాదు, తన బ్రతుకునే మార్చుకున్నవాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు అంటే మతం మార్చుకున్నవాడు కాదు, తన బ్రతుకు విధానాన్నే మార్చుకున్నవాడు. క్రైస్తవుడు అంటే అతను మతాన్ని మార్చుకున్నవాడు కాదు, తన ఆలోచన విధానాన్ని మార్చుకునేవాడు. క్రైస్తవుడు అంటే మతాన్ని మార్చుకున్నవాడు కాదు, అతని యొక్క జీవన ప్రయాణాన్ని మార్చుకున్నవాడు. క్రైస్తవుడు అంటే మతాన్ని మార్చుకున్నవాడు కాదు, ఆలోచన విధానాన్ని మార్చుకున్నవాడు. క్రైస్తవుడు అంటే తన నడిచే నడకను మార్చుకున్నవాడు. క్రైస్తవుడు అంటే తన బ్రతుకును మార్చుకున్నవాడు. క్రైస్తవుడు అంటే మతాన్ని మార్చుకున్నవాడు కాదు, తన బ్రతుకును క్రీస్తు పోలుకులోనికి మార్చుకున్నవాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మతాన్ని మార్చుకుంటే పరలోకం వెళ్ళకపోవచ్చు, కానీ క్రీస్తులోనికి మార్చగలిగితే, క్రీస్తు వలె మార్చబడగలిగితే మనం ఖచ్చితంగా ప్రభుతో కూడా పరలోక రాజ్యంలో ఉండగలుగుతాం. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం క్రీస్తును పోలిన వారమై ఉండాలి. క్రీస్తు నడిచినట్లుగా నడవాలి. క్రీస్తు నడిచిన ప్రవర్తనలో మనం నడవలసిన వారమై ఉన్నాం.
అయితే ఈరోజు యేసు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఆయన ఎలా బ్రతికాడో మనం కూడా అలాగే బ్రతకడానికి నేర్చుకుందాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన వెంబడించడం అంటే ఏంటంటే ఆయనకిలాగే బ్రతకటం. ఆయన వెంబడించడం అంటే ఏంటి? ఆయనకిలాగే బ్రతకటం. ఆయన వెంబడించడం అంటే ఆయన ఎలా ప్రవర్తించాడో అలాగనే ప్రవర్తించడం. ఆయన వెంబడించడం అంటే ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి గుణలక్షణాలు కలిగి ఉంటాం. అంటే క్రైస్తవుడు అంటే ఓ చిన్నపాటి జూనియర్ క్రీస్తు లాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే క్రీస్తే. అందుకని పౌలు అంటాడు, నాలో బ్రతికేది నేను కాదు, నాలో బ్రతికేది క్రీస్తే అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే మనలో క్రీస్తే బ్రతకాలి. క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడగలగాలి. ఇప్పుడు క్రీస్తు స్వరూప్యంలోనికి మనం మార్చబడాలంటే క్రీస్తు గుణ లక్షణాలని మనం అలవాటు చేసుకోవాలి. ఈరోజు అన్ని లక్షణాలు మనం నేర్చుకోవడానికి అవకాశం లేదు, కానీ కొన్ని క్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలని మనం నేర్చుకోవడానికి, ఆ విధానంగా మన ప్రవర్తనను మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యేసు వారు కలిగి ఉన్న లక్షణాల్లో మొదటి లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరి వీళ్ళు వారంటే ఆ బైబిల్ పైనుంచి మనం చదువుకుని వస్తే ఆ వారంటే ఎవరంటే తల్లిదండ్రులు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మొదటి నుండి కలిగి ఉన్నటువంటి చక్కని లక్షణం ఏంటంటే తల్లిదండ్రులకు లోబడేటువంటి మనస్సు, తల్లిదండ్రులకు విధేయులయ్యేటువంటి మనస్సు, తల్లిదండ్రులను ప్రేమించేటువంటి మనస్సు, తల్లిదండ్రులను గౌరవించేటువంటి మనస్సు. దేవునికి స్తోత్రం. తన యవ్వన కాలంలో కలువరి శిలువలో మరణం పొందుతున్నప్పుడు ఆయన తన మరణం పొందుతున్న సమయంలో కూడా, ఆయన చనిపోయేటువంటి సమయంలో కూడా తన తల్లి గురించి ఆలోచించి అంటాడు, యాహానుకి తన తల్లిని అప్పగించి, అయ్యా ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు ప్రభువు శిలువ మీద నుండి పలికాడు. అంటే తన యొక్క తల్లి యొక్క బాధ్యతలను తీసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లి బాధ్యతలు తన తోటి సహోదరుడికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నేటి కాలంలో క్రీస్తు రూపాలి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తు వలె తల్లిదండ్రులకు విధేయులయ్యేటువంటి క్రైస్తవులు చాలా అరుదుగా దొరుకుతున్నాయి. నేను క్రైస్తవుని అని చెబుతావు, కానీ తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండలేము. నేను క్రైస్తవుని అని చెబుతాం, కానీ తల్లిదండ్రులను సన్మానించే మనస్సు మనకు లేదు. బైబిల్లో చూస్తే మొదటి నుండి కూడా ప్రభువు అదే చెబుతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు ఇశ్రాయేలులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి, 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే సర్వోన్నతుడైన ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. 5వ ఆజ్ఞగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాస్తున్నాడు, చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. దేవునికి స్తోత్రం. దేవునికి వాక్యంలో 2 వాగ్దానాలు ఉన్నాయి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తే 2 వాగ్దానాలు ఏంటి? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావట, రెండవది నీకు క్షేమము కలుగుతుంది. ఎవరికి దీర్ఘాయుషు చెప్పట్లేదు. తల్లిదండ్రులను ప్రేమించే వారికి దీర్ఘాయుషు, తల్లిదండ్రులను గౌరవించే వారికి దీర్ఘాయుషు. ఎవరికి క్షేమము, ఎవరికి మేలు? తల్లిదండ్రులను గౌరవించి సన్మానించే వారికి. నేటి కాలంలో తల్లిదండ్రులను సన్మానించేవారు తక్కువైపోయారు, తల్లిదండ్రులను గౌరవించేవారు తక్కువ. చాలా పర్యాలు నేను ఉంటాను, తల్లిదండ్రులు కూడా చాలామంది అనరాని మాటలు అనేటువంటి కొడుకులు ఉన్నారు, కూతురులో ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాట పెడచెవిని పెట్టి నా ఇష్టం, నాకు అన్నీ తెలుసు, నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు అని తెలిపి తల్లిదండ్రుల మాటలు పెడచెవిని పెట్టేటువంటి కూతుర్లు, కుమార్తెలు, కొడుకులు ఉన్నారా?
బైబిల్లో చెబుతూ ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాం. చక్కటి మాట అక్కడ రాస్తాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. దేవునికి స్తోత్రం. ఎలాగంటే బైబిల్ చెబుతున్న మాట, నువ్వు పెద్దవాడు అయి ఉండొచ్చు, జ్ఞానమై ఉండొచ్చు, తెలివితేటలు వచ్చిన వాడై ఉండొచ్చు, ఉద్యోగాలు చేస్తున్న వాడు అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు అందరికంటే గొప్పవాడే ఉండొచ్చు, నీ తల్లిదండ్రులంతా నువ్వా పెద్దవాడు అయి ఉండొచ్చు. కానీ నీ తల్లి ఉపదేశాన్ని ఏం చేయొద్దు, త్రోసేయొద్దు. నీ తల్లి చెప్పిన మాట వీడు పెడచోరు పెట్టొద్దు. నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. వారిని సన్మానించు, వారిని గౌరవించు, వారికి విధేయురాలువో విధేయుడిగా ఉండు. ఒకవేళ మనము దేవుని యొక్క సన్నిధిలో తల్లిదండ్రులకు విధేయులమైతే దీర్ఘాయుష్యవంతులం అవుతామట. మన జీవితాలు క్షేమకరంగాను ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉంటాయట. దేవునికి స్తోత్రం. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రుల మాట పెడచెవిని పెట్టి తల్లిదండ్రుల మాట వినకుండగా మాకన్నీ తెలుసు అని సొంత నిర్ణయాలు తీసుకుని కుటుంబ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి యవ్వన బిడ్డలు చాలామంది ఉన్నారు. తల్లి మాట వినడం మానేసి, తండ్రి మాట వినడం మానేసి, వారికి పెడచెవిని పెట్టి వారికి విధేయులు అవడం మానేసి, వారి చెవిని పడి మాట వినడం మానేసి, మాకు అన్నీ తెలుసు అని సొంత నిర్ణయాల్లో బ్రతుకుతూ, సొంత నిర్ణయాలు తీసుకుంటూ వారి జీవితాలు వెలగక్కుని చివరికి కష్టాల పాలై అవమానాల పాలైనటువంటి యవ్వన బిడ్డలు చాలామంది సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. బైబిల్లోనే మనం చూస్తే చక్కగా మాట అంటాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు. చదవండి తొందరగా మాట. 15వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించేవాడు ఎవడట? బుద్ధిహీనుడు. జ్ఞానం కలిగిన వాడైతే ఏం చేస్తాడు? తల్లిని సంతోషపరుస్తాడు. దేవునికి స్తోత్రం. సంతోషపరచడం అంటే రోజు సాల్వ కప్పి రోజు దండేయటమా? చచ్చిపోయిన తర్వాత ఎలా చేస్తారు అలాంటి? దేవునికి స్తోత్రం. చాలామంది తల్లిదండ్రులు ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం కూడా సిగ్గుగా చూసేటువంటి వారు చాలామంది ఉన్నారు. నన్ను ఈ మాట చెప్పరామండి, తల్లిదండ్రులను సన్మానించేవాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆమేన్. తల్లిదండ్రులను తిరస్కరించే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 20 సామెతలు 20:20లో చూద్దాం ఒకసారి. చక్కటి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20 తన తల్లినైనను దూషించు వాని యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. ఎవరి దీపం? తల్లిదండ్రులను దూషించేవాడు, తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టేవాడు, తల్లిదండ్రుల మాట వినని వాని యొక్క దీపం ఎక్కడ ఆరిపోద్దట? కారు చీకటి అంటే మనం కారు వేసుకెళ్ళినప్పుడు పడే చీకటి అంటారా? కాదా. కారు చీకటి అంటే మామూలు చీకటి అనుకోండి, కొండ వెలుగు ఉంటుంది. అంటే మరీ చీకటి ఏమి ఉండదు, కానీ కొండ వెలుగు ఉంటుంది. ఎంత అమావాస్య చీకటి అయినా కానీ కొంచెం వెలుతురు కనబడుతూ ఉంటుంది. కొండ వెలుగు అంటారు దాన్ని. కారు చీకటి అంటే ఎట్లాంటిదంటే, మీరు కళ్ళు మూసుకుంటే ఎంత చీకటి ఉంటుందో, కళ్ళు తెరిచినా అంటే ఆ చీకటిలో కళ్ళు తెరుచుకున్నా ఒకటే, కళ్ళు తెరిచినా ఒకటి. అలాంటి చీకటిలో నువ్వు పెట్టుకున్నటువంటి దీపం ఒకే ఒక ఆధారం. ఆ దీపం కాస్త ఏమైపోద్దట అంటే అతి గడ్డు పరిస్థితుల్లో, అలా అత్యవసర పరిస్థితుల్లో నీకు ఒకే ఒక ఆధారం అనుకున్న ఆధారం కూడా లేకుండా పోతుంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవరి దీపం మారిపోద్దట? నాకు ఇది ఒక్కటే ఆధారం, ఇక ఈ ఆధారం తప్ప వేరొక ఆధారం లేదు, నేను దీనివల్లనే బాగుపడాలి, దీనివల్లనే ముందరికి వెళ్ళాలి, ఇదే నాకు ఆధారం అనుకుంటే చూసివా, అలాంటి ఆధారం కూడా అత్యవసర పరిస్థితుల్లో ఆరిపోయేటట్టు దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్య పెట్టొద్దని బైబిల్ చెప్పాడు. నీ తల్లిని తండ్రిని అగౌరవపరచొద్దని బైబిల్లో చెప్పింది. నీ తల్లిని నీ తండ్రిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించొద్దని బైబిల్లో చెప్తాడు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీ తల్లి యొక్క మాటలను పెడచెవిని పెట్టొద్దు, నీ తండ్రి యొక్క మాటలను అపయాలను చేయొద్దు.
నేటి కాలంలో తల్లిదండ్రుల మాటలను పెడచెవిని పెట్టే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులను అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు తిట్టే వాళ్ళు ఉన్నారు, ఆఖరుకు తల్లిదండ్రులను కొట్టేటువంటి బిడ్డలు కూడా నేటి కాలంలో ఉన్నారు. జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీ దీపము ఆరిపోకమునిపే మారు మనసు పొంది నీ తల్లిని తండ్రిని సన్మానించడం నేర్చుకో. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది అంటారు, మా అమ్మ నాన్న మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నారంటే, నిన్న మా అత్తగారి ఇంటికాడ ఉన్నానంట. మరి అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నీ అత్తగారిని నీ మామగారిని నీ తల్లిదండ్రులా చూసుకుంటే నీ ఇంటికాడ ఉన్న మీ వదినలు మీ అమ్మ నాన్నే. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మని మా నాన్నే చూసుకోమన్నాడు దేవుడు, మా అత్తగారిని మా మామగారిని నువ్వు లేచి పేల్చేమన్నాడు. నీ తల్లిదండ్రులు ఎంతో నీ అత్త మామలు అంతే. ఒక కుటుంబాన్ని విడిచిపెట్టి మరొక కుటుంబానికి వచ్చావంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, నీ యొక్క భర్త యొక్క తల్లిదండ్రులు నీకు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే. తెలుగులో అత్త మామ అంటాం, కానీ ఇంగ్లీషులో ఏమని ఉంటుందో తెలుసా? ఏమంటారండి? ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా. అంటే వాళ్ళ కంఠం వల్ల తల్లిదండ్రులు అయ్యారు, వీళ్ళ చట్ట ప్రకారంగా తల్లిదండ్రులు అయ్యారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎలా తల్లిదండ్రులు అండి? కనడం వల్ల తల్లిదండ్రులు. వీళ్ళు ఎలా తల్లిదండ్రులు అయ్యారు? చట్ట ప్రకారంగా తల్లిదండ్రులు అయ్యారు. వారు ఎంత తల్లిదండ్రులు వీరంతే. వాళ్ళు ఎలా ప్రేమించావో వీళ్ళను అలా ప్రేమించాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు అంటే మనం తల్లిదండ్రులను ప్రేమించే వారుగా ఉండాలి. ఒకటి, శారీరక సంబంధమైన తల్లిదండ్రులను ప్రేమించాలి. రెండవది, ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులను కూడా ప్రేమించవలసిన వారమై ఉన్నాం. తల్లిదండ్రులు మన జన్మనిచ్చి పెంచుతున్నటువంటి తల్లిదండ్రులు ఎంత ప్రాముఖ్యమో మన ఆత్మీయ జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనల్ని కని పెంచుతున్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి దైవజనుడు, దైవ సేవకుడు కూడా అంతే ప్రాముఖ్యం. వారి మాటను కూడా పెడచెవిని పెట్టగా తల్లిదండ్రులను గౌరవించినట్లుగానే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించవలసిన వారమై ఉన్నాం. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్న మొదటి లక్షణం ఏంటో తెలుసా? ఆయన తన తల్లిదండ్రులకు ఏమయ్యారు? విధేయులుగా ఉన్నాడు. ఆయన మనకు నేర్పుతున్నటువంటి పాఠం, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ, నేను క్రైస్తవ బిడ్డని అని చెప్పుకుంటూ, నేను ప్రార్థనకి వెళ్తున్నాను అని చెప్పుకుంటూ, అమ్మ నాన్న మాట వినకపోతే నువ్వు ఏమాత్రం కూడా క్రైస్తవుడవో కానేరవో. ఇక రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు వారు మనకు చూపించిన మాదిరి, ఆయన మనం వెంబడించాలి. ఆయన ఎలా చేశాడో మనం కూడా అలాగే చేయాలి. రెండవ విషయం, ఆయన ఏం చేశాడో మనం అది చేయడానికి ఇష్టం కలిగి ఉందాం. రెండవది, మార్కు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని. ఆయన పెందల కడని లేచి, ఇకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారు కలిగి ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటో తెలుసా? ఆయన తన రొటీన్ లైఫ్లో, తన దైనందిక జీవితంలో రెండవ అలవాటు పొద్దున లేవడం. లేచి ఆయన ఏం చేసేవారట? ప్రార్థన చేసేవారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారని నేను అడగను, కానీ క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి అతి ప్రధానమైన లక్షణాల్లో, క్రీస్తు మనకు చూపించినటువంటి మాదిరిలో మరొక లక్షణం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేని క్రైస్తవ్యము ఆధ్యాత్మికంగా మరణం పొందుతుంది. నువ్వు బతికే ఉంటావు, కానీ నీ ఆధ్యాత్మిక జీవితం ఏమైపోతుందంటే చచ్చిపోతుంది. ఆత్మీయ జీవితం చచ్చిపోతుంది. ఆత్మీయంగా మరలపడలేవు, ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర అవ్వలేవు. ప్రార్థన అంటే దేవుడితో సంభాషించటం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు అన్నాడట, నువ్వు దేవునితో మాట్లాడకుండా ఎవరితోనూ మాట్లాడాలి. పొద్దున్న లేచి ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. ఆయనతో మాట్లాడిన తర్వాత ఎవరితోనూ మాట్లాడు.
ఆయనతో నీవు విషయాలు చెప్పుకున్న తర్వాతే నువ్వు ఎవరితోనే విషయాలు చెప్పుకో. నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, ఎవరితో మాట్లాడాలనుకున్నా నువ్వు దేవునితో మాట్లాడిన తర్వాతే మిగతా వారండి. దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్తగా వినండి, ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అందులో చక్కటి పాట మనం పాడుతూ ఉంటాం కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమౌట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమౌట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నువ్వు ఏది నాటినా అది ఫలించకుండా ఉండదు. ప్రార్థనలో నువ్వు వేడుకున్నది ఏదైనా సరే నువ్వు పొందుకోకుండా ఉండలేవు. ప్రార్థనలో నువ్వు దేనికోసం పోరాడుతున్నావో అది నువ్వు సాధించకుండా ఉండలేవు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రార్థన నీ పరిస్థితిని మార్చగలదు, ప్రార్థన నీ స్థితిని మార్చగలదు, ప్రార్థన నీ ఆలోచన మార్చగలదు, ప్రార్థన నీకు జ్ఞానాన్ని ఇవ్వగలదు, ప్రార్థన నీరు నడకను మార్చగలదు, ప్రార్థన శత్రువును మార్చగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన పరలోకం నుండి దైవ సన్నిధిని నీ ఇంటిలోనికి తీసుకురాగలుగుతుంది. పరలోకం నుండి దైవ సన్నిధిని నువ్వు అనుభవించేటట్టు చేయగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైన వాటిని కూడా ప్రార్థన సుసాధ్యముగా చేయగలదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులు ఎలాంటివైనా సరే వాటన్నిటిని దేవుడు మార్చుటకు సమర్థుడు. అసలు నువ్వు మోకరిస్తే ఆయన అంటాడు, తండ్రి అని పిలిస్తే కుమారుడా అని పిలవడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీకు ఆలోచన ఆయన చెబుతాడు. చాలా పర్యాయాలు నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, ఏం మాట్లాడాలో తెలియనప్పుడు, ఏం చెప్పాలో తెలియనప్పుడు చాలా పర్యాయాలు నా జీవితంలో నేను నేర్చుకున్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? నేను నేర్చుకున్న అలవాటు ఏంటో తెలుసా? నేను ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే, ఏదైనా మాట్లాడాలనుకుంటే, నా జ్ఞానానికి మించినటువంటి పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు, కష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ప్రభు దగ్గర మోకరిస్తాను. ఎప్పుడైతే ప్రభు దగ్గర మోకరించామో ఎలాంటి పరిస్థితులైనా ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ప్రభు అన్నీ కూడా ప్రార్థనలో నాకు నేర్పిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ పరిస్థితులన్నిటినీ మార్చి నీకు మాట్లాడటం, చదవటం, జ్ఞానం అన్నిటినీ ప్రభు నేర్పిస్తాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. ప్రార్థన చేయకపోతే మనం దేవునికి దగ్గరగా ఉండలేము. ప్రార్థన చేయకపోతే దేవుని కృపను మనం పొందుకోలేము. ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మనం తీర్చుకోలేము. యేసు ప్రభుల వారు తన పరిచర్యలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడట. ప్రతిదినం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీకు మంచి మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడై ఉండి, సర్వశక్తి కలిగిన వాడై ఉండి, ఆయనే దేవుడై ఉండి ఆయనే ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తే, ఆయనకే ప్రార్థన అవసరమైతే అసలు నీకు నాకు ఇంకెంత అవసరమో తెలుసా? అర్థమైందన్న మాట. ఆయనకే ప్రార్థన అవసరమైపోతే, ఆయనే ప్రార్థన చేయాల్సి వస్తే నీవు నేను ఇంకెంత ప్రార్థన చేయాలో
మనం ప్రార్థన చేయకుండా మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోలేము. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. మొదటిది ఆయనకున్న లక్షణాలు ఏంటండి? తల్లిదండ్రులను సన్మానించేటువంటి లక్షణం. రెండవది ఆయన ప్రార్థించే మనస్సు కలిగిన వాడు. ఇక రెండవ విషయాన్ని మూడో విషయాన్ని మనం నేర్చుకున్న తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తన వాడుక చెప్పిన విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటానికే నిలుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకున్నటువంటి ఇంక మరొక అలవాటు ఏంటంటే మందిరానికి వెళ్ళడం, బైబిల్ చదవటం. మూడవ లక్షణం ఏంటంటే ఆయన వాడుకట. ఏంటో వాడుక? మందిరానికి వెళ్ళడం, బైబిల్ చదవటం. మీరు ఎంతమందికి బైబిల్ చదివే అలవాటు ఉందో నాకు తెలియదు. బైబిళ్ళు ఉంటాయి కానీ మనకి కొంతమంది బైబిల్ జిప్పులు బిగిసిపోయి ఉంటాయి. ఒక ఆవిడ రేషన్ కార్డు పోయిందని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి 6 నెలల నుంచి ప్రార్థన చేయించుకుంటుందంట. ఎన్నాళ్ళ నుంచి? 6 నెలల నుంచి ప్రార్థన చేస్తుందంట. 6 నెలల తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్తుందట, అయ్యగారు రేషన్ కార్డు దొరికింది అయ్యగారు అన్నాడట. అడిగారంటే పాస్టర్ గారు ఎక్కడ దొరికిందమ్మా రేషన్ కార్డు? ఎక్కడుందంట? బైబిల్లో ఉందంట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు బైబిల్లో రేషన్ కార్డు పెట్టి జిప్పెట్టి ఎన్నాళ్ళైంది? ఆమేన్, హల్లెలూయా. చదవడం రానప్పుడు మనం ఏం చేస్తామండి? చదవడం రాకపోతే కుదరదు అనుకోండి. చదవడం రానప్పుడు ఓకే, కానీ చదవడం రాకపోయినా ఎవరో ఒకరి చేత చదివించుకోవాలి. ఒకవేళ ఎవరి చేత చదివించుకోవడానికి అవకాశం లేదనుకోండి, ఏ టీవీలోనో వాక్యం వింటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు, చదవడం వచ్చినోడు కూడా కొంతమంది బైబిల్ బలి చదువుతారండి. రోజు బైబిల్ చదువుతున్నామంటే ఇది చదవాలని రోజు శుభ్రంగా పొద్దున్న లేచి బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళండి. ఎక్కడ చదువుతారా బైబిల్ అంటే? క్యాలెండర్ చదువుతారండి. ఇవాళ 11వ తారీఖు ఏముంది అక్కడ? ఆ చదివేసుకుని క్యాలెండర్కు దండం పెట్టేసి ప్రభువా స్తోత్రం. కొంతమంది బైబిల్ చదువుతారండి. ఎలా చదువుతారో తెలుసా? ఎలాగే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఒకసారి ఇలాగే ప్రార్థన చేసుకుని ఒకడు ఎలా తీసాడంట. ఇవాళ ప్రభా నువ్వు ఏం చేయమంటే అదే చేస్తాను ప్రభా, చెప్పురానా చెప్పురానా చెప్పా. అలా తీసాడంట. చేయగానే యూదా ఇస్కరియోతు ఉరుపెట్టి చచ్చాడని వచ్చేదాక. అబ్బాయి బాగాలేదు ప్రభువానికి స్తోత్రం. మళ్ళీ ప్రార్థన చేసాడంట. ప్రభా ఇందాక చెప్పింది బాగాలేదు, ఇంకో మాట చెప్పిరాను, ఇంకో మాట చెప్పినాను, చెప్పా చెప్పా ఏ సునామలో చెప్పా అని ఇలా తీసాడంట. చెప్పిన పని నువ్వు తొందరగా చేయని వచ్చిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, బైబిల్ చదవాలంటే అట్లా కాదు. బైబిల్ని క్రమంగా చదవాలి. సంవత్సరంలో బైబిల్ పూర్తయిపోద్ది. రోజుకు ఒక అధ్యాయాలు 5 అధ్యాయాలు చదవగలిగితే, మన దగ్గర బైబిల్ ప్లానర్స్ ఉన్నాయి, ఊరికనే ఇస్తున్నాం. ఆ బైబిల్ ప్లానర్స్ చెప్పిన బైబిల్ చదివితే సంవత్సరానికి బైబిల్ పూర్తయిపోద్ది. దేవునికి స్తోత్రం. అన్నిటికీ సమయం ఉంటుంది. హలో, అన్నిటికీ సమయం ఉంటుంది. ఈ రెండాటికి టైం ఉండదు. దేనికి? ప్రార్థన చేయడానికి, బైబిల్ చదవడానికి టైం ఉండదు. సీరియల్ చూడటం మానేస్తారా మీరు? మానేస్తారా? ప్రాణం పోయినా సరే. ఎక్కడో కానీ అడ్వర్టైజ్మెంట్ చూశాను పేపర్లో. నా దగ్గర మొన్నటి కూడా గూగుల్ పోర్టల్లో దొరికింది, దాచిపెట్టాను. అక్కడ ఒక లేడీ హాస్పిటల్ అనమాట. వాళ్ళు ఏమని చెప్తున్నారు తెలుసా? మా హాస్పిటల్లో ప్రతి గదిలో టీవీలు ఉంటాయి, సీరియల్ చూస్తూ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా సీరియల్ చూస్తూనే ఆపరేషన్ చేయించుకోవచ్చని రాశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. సీరియల్ చూస్తూ హాస్పిటల్లో ఉండొచ్చు. ఫెసిలిటీ ఆడలు పొలవమని అక్కడికి వెళ్ళిపోతారట. ఇంకో హాస్పిటల్కి వెళ్తలేదు. ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ సీరియల్ చూసుకునే అవకాశం దొరుకుతుంది. ఇంకో హాస్పిటల్లో ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయడానికైనా టైం దొరుకుద్ది, ఏం చేయడానికైనా అవకాశం ఉంటుంది, కానీ బైబిల్ చదవడానికి మాత్రం సమయం దొరకదు. నేను ఖచ్చితంగా బైబిల్ చదవడం అలవాటుగా మార్చుకోవాలి. వాక్యం చదవాలి. వాక్యం చదివితే దేవుడు నీతో స్వయంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం.
బైబిల్ చదవడం అంటే దేవునితో మాట్లాడటమే. ప్రభువు నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యం మనం చదివి ఆయన వాక్యం మన హృదయాల్లో ఉంచుకోగలిగితే ఆయన వాక్యం మనం పాపము చేయకుండా అడ్డుపడుతుందట. ఆయన వాక్యము మనం ఎలా ఉన్నామో చెబుతుందట. మనం ఏం చేయాలో చెప్పుద్దట. ఆయన వాక్యము బండ తెరిపిన మన హృదయాల్ని బద్దలు కొట్టే శుద్ధి వంటిదట. ఆయన వాక్యము మన జీవితాల్లో మనలను పెంచేటువంటి పాల వంటిదట. ఆయన ఒక వాక్యము మనల్ని శుద్ధి చేసేటువంటి చాకలవాణి సబ్బు వంటిదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వాక్యం చెబితే మనం బ్రతికిపోతామండి. ఆయన వాక్యమే చాలు మనకి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఎదిరించడానికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం ఉపయోగించాడు తెలుసా? ఆయన వాక్యాన్ని ఉపయోగించాడు. ఒకసారి యేసు ప్రభువు 30 సంవత్సరాల వయసులో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఆ అపవాది వచ్చాడు. ఆయన బాబా 40 రోజులు ఉపవాసం ఉన్నాం, ఆకలేస్తున్నట్టు ఉంది కదా. మరి 40 రోజులు ఉపవాసం చేసినప్పుడు ఆకలేదా? ఆకలేద్దా ఇరంటారా? మనకు ఒక పూట ఉంటేనే తట్టుకోలేము. అయ్యి బాబా దేవునికి ఇస్తాం. ఎప్పుడైపోద్దా 3 ఎప్పుడైపోద్దా 3 2:30 అరగంట ఉంది, పోతే ఇంకా పావుగంట ఉంది అన్నీ ఎత్తుకుంటాం. 40 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళకి ఆకలేదా? యేసు ప్రభు దగ్గరికి చెప్పవ చేస్తాడు, ఇదిగో నువ్వు ఆకలితున్నావు కదా, ఆ రాళ్ళను రొట్టిగా చేసుకుని తిను. ప్రభువారు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. అపవాదిని ఎదిరించడానికి యేసు వారు వాక్యాన్ని ఉపయోగించాడు. అంతేకాదండి, పరిసయ్యులను ఎదిరించడానికి యేసయ్య వారు వాక్యాన్ని బట్టి ఎదిరించాడు. ఈ రోజున అంటాను, నిన్ను ఎదిరించడానికి వచ్చిన ప్రతి అపవాదిని ఎదిరించడానికి వాక్యం అవసరం. నిన్ను ఎదిరించడానికి నిన్ను పాడు చేయడానికి అపవాదిని తంత్రాలు కలిగినటువంటి మనుషులు వచ్చి నిన్ను విశ్వాసులు భ్రష్టులు చేయడానికి, విశ్వాసులను బయటికి లాగడానికి నిన్ను ప్రయత్నం చేసేటువంటి మనుషులకు సమాధానం చెప్పాలంటే వాక్యం అవసరము. దేవునికి స్తోత్రం. వాక్యము లేకుండా మనం ఏమీ చేయలేము. అదునంటాడు, నీ వాక్యమే బాధలలోనే, నీ వాక్యమే నన్ను బ్రతికి, బాధలలోనే మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై. దేవునికి స్తోత్రం. మనల్ని బ్రతికించేది వాక్యం, మనల్ని నడిపించేది వాక్యం, మనల్ని భద్రపరిచేది వాక్యం, మనల్ని నిలబెట్టేది వాక్యం, మనల్ని ఆదరించేది మన వాక్యం, మనల్ని స్థిరపరిచేది వాక్యం, మన కన్నీరు తుడిచేది వాక్యం, మన యొక్క దుఃఖాన్ని నివారణ చేసేది వాక్యం, మనకు నెమ్మదినిచ్చేది వాక్యం, మనకు ఆలోచన చెప్పేది వాక్యం, మనం ఎలా నడవాలో చెప్పేది వాక్యం, మనం ఎలా బ్రతకాలో చెప్పేది వాక్యం, మనం ఎలా మాట్లాడాలో చెప్పేది వాక్యం. అలాంటి వాక్యాన్ని మనం నేర్చుకోగలిగితే ఆ వాక్యము మన బ్రతుకులను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. నీకు మంచి మాట చెప్తాను. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి, ఆ వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుతో పాటు వస్తువును తయారు చేసిన వాడు ఖచ్చితంగా ఒక పుస్తకాన్ని ఇస్తాడని మీకు ఎప్పుడైనా ఇచ్చాడా? ఆఖరికి నాన్ స్టిక్ ప్యాన్ కొన్నా కానీ అందులో కూడా కాగితం పెడతాడు. ఎందుకు పెడతారు ఈ కాగితాలు? అయ్యా అది ఎలా ఉపయోగించాలో రాస్తాడు. ఒకవేళ వాడు ఎలా ఉపయోగించాలో రాసినప్పుడు ఆ మాట వినటం మానేసి వాడు చెప్పినట్టు వాడటం మానేసి నాకు అన్నీ తెలుసు అనుకుని మన ఇష్టానుసారంగా వాడేసాం అనుకోండి, 10 రోజులు వచ్చేది ఆ సాయంత్రానికే పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాంపులు వేరు కొన్నాం, యాంపులు వేరు కొన్న 2వ వారంలోనే మళ్ళీ పట్టుకెళ్ళిపోయాం రిపేర్కి దాన్ని. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇట్స్ సంథింగ్ హ్యాపెన్. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే, వస్తువును తయారు చేసిన వాడు ఒక మాన్యువల్ ఇస్తాడు. మనిషిని తయారు చేసిన దేవుడు మనుషునికి ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఆ మాన్యువలే ఈ పరిశుద్ధ గ్రంథం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం.
ఈ గ్రంథాన్ని అనుసరించి నడిస్తే మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి. ఈ గ్రంథాన్ని అనుసరించి నడవగలిగితే మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి, ఉన్నతంగా మార్చబడతాయి, ఘనతగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. ఈ బైబిల్ పెట్టుకున్న వాడు ఎప్పుడు కూడా ఓడిపోయినట్లు ఏ చరిత్రలోనూ లేదు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. యేసువారు ప్రతిరోజు ఆయన ఏం చేసేవారు? బైబిల్ చదివాడు. ప్రతిదినం ఆయన ఆరాధనకి వెళ్ళేవాడు. ఆయన ఆరాధన దినాల్లో మందిరంలో ఉండేవాడు, బైబిల్ చదువుతూ ఉండేవాడు. ఇక 4, 5, 6, 7 తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 4వది యోహాను రాసిన శుభవార్త 13వ అధ్యాయం 34, 35 వచనాల్లో ఒక చక్కటి మాట రాయబడుతుంది. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి అంటాడు. అంటే యేసు ప్రభువు వారు మనల్ని ప్రేమించాడు. ఆయన ఎలా ప్రేమించాడు? ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వైత కుమారునిగా పుట్టినవాడిని ఇందు విశ్వాసం ఇచ్చేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మన కొరకు అనుగ్రహించాను. ఆయన లోకాన్ని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాన్ని పెట్టేంతగా ప్రేమించాడు. అలాంటి ప్రేమను మనం తోటివారిది ఎడల కలిగి ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. జాగ్రత్తగా వినండి. మనం ఎదుటివారిని ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తామో తెలుసా? మాటతోనే ప్రేమిస్తాం, క్రియలతో ప్రేమించాం. మన ప్రేమకు కొలమానం ఏంటండి? క్రియలే కదా. క్రియలు లేని ప్రేమ అనవసరం. క్రియలు లేని ప్రేమ మృతం. క్రియలు లేని ప్రేమ అది సార్థకం కాదు. మనం దేవుని సన్నిధిలో ప్రేమను కలిగి ఉన్నామంటే మనము వారి ప్రేమను మనం క్రియలలో చూపించగలగాలి. ఆపదలో ఉన్న వారికి సహకరించగలగాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు చేదోడు వారి కండగలగాలి. దుఃఖ దినములో వారి నడుమును తల్లి వారిని బలపరచగలగాల. దేవునికి వాక్యం చెబుతుంది, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి. నీ శత్రువులను కూడా నువ్వేం చేయాలి? ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం. మనం క్రీస్తు వంటి ప్రేమ తత్వము కలిగి ఉందుముగాక. ఇక 4, 5వది మన జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు కలువరి శిలువలో ఆయన వేలాడుతూ చేసినటువంటి మొదటి ప్రార్థన, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువుల వారినట రోమీయులు చాలా దారుణంగా హింసించారు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ 40 కొరడా దెబ్బలకి 1 తక్కువ 40 కొరడా దెబ్బలకి ఆయన శరీరం అంతా నాగలి చాలు వల్ల దున్నబడిందట. ఆయన శరీరం అంతా స్వరూపమైనను సొగసైనను లేనిదిగా ఆయన మాంసము ముద్దగా మార్చబడిపోయాడట. ఆయన కనికరం లేకుండా ఆయన చేత సిలువ మోయించారు. కలవరి సిలువను తీసుకెళ్లారు. ఆయనను కాళ్ళలోను చేతుల్లోను శీలలు కొట్టారు. ఆయన సిలువ మీద వేలాడుతూ రక్తం కారుతూ తల మీద ముండ్ల కిరీటం పెట్టబడిన వాడే ఆయన శ్రమలను ఉంటూ ఆయన ఎండకు ఆయన శరీరం బాధ పెడుతున్నప్పటికీ ఆయన చేస్తున్న ప్రార్థన ఏంటి తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను యేసువారి మనస్సును మనం కలిగి ఉన్నటువంటి క్షమాబుద్ధిని కలిగి ఉండాలి. ఎలాంటిది? క్షమాబుద్ధిని కలిగి ఉండాలి. నిన్ను హింసించే వారిని నువ్వు క్షమించగలగాలి. నిన్ను దూషించిన వారిని క్షమించగలగాలి. నిన్ను బయట పెట్టిన వాడిని క్షమించగలగాలి. నిన్ను ఆరేసేసిన వాడిని కూడా. చాలామంది అంటారు, వాళ్ళని ఎలా క్షమిస్తామండి, ఊరు నుంచి అక్కడ దాకా ఆరేసేసాను నన్ను అంటాడు. ఆరేసేసినా సరే వాడిని క్షమించాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దూషించిన వాడిని నువ్వు క్షమించాలా? నిన్ను బయట పెట్టిన వాడిని క్షమించాలా? నీ లోపాలు ఎత్తుపెట్టిన వాడిని ప్రేమించాలా, క్షమించాలా? నిన్ను లేనిపోని అన్నవాడిని క్షమించాలా? నిన్ను తిట్టిన వాడిని క్షమించాలా? నిన్ను కొట్టిన వాడిని క్షమించాలా? నిన్ను దోషించిన వాడిని క్షమించాలా? నిన్ను అప్పుడు పాలు చేసిన వాడిని క్షమించాలా? ఎవడైనా సరే నిన్ను హింసించిన వాడిని సహితము నువ్వు క్షమించగలిగితే అప్పుడే క్రీస్తు మనసు కలిగిన వాడిగా ఉండగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేనంటాను ఈరోజు చాలామంది క్షమించరా బాబు అంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఎవడని ఏమన్నా మాట అంటే ఆడి మాట ఆడికి ఎప్పుడు అప్పచెప్పకపోతే కుదరదు కదా, పాట బాబు చెప్పినట్టు ఆడిది ఎప్పుడు అప్పచెప్పేద్దామా అని చూస్తుంటాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను క్రైస్తవుడు అంటే క్షమించేవాడై ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. క్షమాగుణం లేకుండా క్రీస్తు వాడిని పోలి నడవలేం. క్షమాగుణం లేకుండా క్రైస్తును పోలి వెంబడించిన వారంగా ఉండలేము. క్షమాగుణం లేకుండా మనం దేవుని వంటి వారమై ఉండలేము. క్రీస్తు పోలికలో మనం జీవించలేము. దేవునికి స్తోత్రం. అందుకని పరలోక ప్రార్థనలో యేసు ప్రభువుల వారు ఒక చక్కటి ప్రార్థన నేర్పించాడు. ఆయన, తండ్రి మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము
మా అపరాధములను కూడా. ఆమేన్, హల్లెలూయా. చాలామంది పరలోక ప్రార్థన చేయరు, ఇది ఇష్టం ఉండదు అనుకుంటా. ఏంటది? ఇతరులను క్షమించే మనసు ఉండదు. అయ్యా నువ్వు నన్ను క్షమించాలంటే నువ్వు నన్ను క్షమించు. ఎప్పుడు? నేను ఎప్పుడు క్షమించబడతాను? నేను ఇతరులను, నా ఎడల అపరాధాలు చేసిన వారిని నేను క్షమిస్తే, నా ఎడల దోషాలు చేసిన వారిని నేను క్షమించగలిగితే, నా ఎడల పాపం చేసిన వాడిని నేను క్షమించగలిగితే, నన్ను హింసించిన వాడిని నేను క్షమించగలిగితే, నన్ను దూషించిన వాడిని నేను క్షమించగలిగితే, నన్ను అవమానపరిచిన వాడిని నేను క్షమించగలిగితే, నన్ను హేళన చేసిన వాడిని నేను క్షమించగలిగితే, నా హేళన, నా పాపము, నా కోపము అన్నిటినీ నా దేవుడు క్షమిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. క్రీస్తు వంటి మనస్సు కలిగి ఉన్నటువంటి క్షమాపణ కలిగి ఉండటం. ఇక ఆరవది మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం అంటాడు, నేను ఈ లోకానికి పరిచర్య చేయడానికి రాలేదు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చానంటాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు మాట్లాడతారు, ఈ లోకానికి నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికే వచ్చాను. అంటే యేసు ప్రభువు వారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? పరిచర్య చేయడానికి వచ్చాడు. ఎలాంటి పరిచర్య చేశాడు? ఎంతగా పరిచర్య చేశాడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన తన పై వస్త్రాన్ని తీసి ఆయన నడుము కట్టుకుని తన శిష్యుల యొక్క పాదాలు కడగటం ప్రారంభించాడు. సమస్త సృష్టికి ఆధారభూతుడైన వాడు, సృష్టిని సృజించినటువంటి దేవుడు క్రీస్తు వారువే. ఆయన స్వయాన ఆది సంభూతుడై ఉండి ఆయన ఈ లోకంలో మానమాత్రుడైనటువంటి శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా ఆయన తనను తాను తగ్గించుకుని దీన మనస్సు కలిగి ఆయన పరిచర్య చేశాడు. నేనంటాను, క్రీస్తు మనస్సు కలిగి ఉన్నావంటే నిన్ను నువ్వు తగ్గించుకోగలగాలి. దేవుని సన్నిధిలో నీ మనస్సును తగ్గించుకోగలగాలి, దీన మనస్సును ధరించుకోగలగాలి. దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో పరిచర్య చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు నిన్ను హెచ్చించేవాడై ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చివరి మాట్లాడాడు, ఆ సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడతా ఉన్నాయి. నువ్వు దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తే, నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో పరిచర్య చేయగలిగితే, దేవుని పని చేయగలిగితే, నీవు చేసిన ప్రతి పరిచర్యను ఆయన జీవ గ్రంథంలో రాస్తాడు. దేవునికి స్తోత్రం. జీవగ్రంథంలో నువ్వు చేసిన ప్రతి పని రాయబడుతుంది. బరకమిత్తావా, పరలోకంలో జీవగ్రంథంలో రాస్తాడు. కుర్చీలెత్తావా, పరలోకంలో జీవగ్రంథంలో ప్రభువు రాస్తాడు. లేకపోతే మరో పని చేసావా, జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. నీవు దేవుడిచ్చే ప్రతిఫలం కొరకు పని చేయాలి తప్ప మనుషులు ఇచ్చే ప్రతిఫలం కొరకు పని చేయొద్దు. నువ్వు చేసేది మనుషుల పని కాదు, దేవుని పని చేస్తున్నావు. దేవుని పని చేస్తున్నావు అనేటువంటి నమ్మకంతో దేవుని పని చేస్తున్నావు. విశ్వాసంతో నువ్వు పని చేయగలిగితే ఎంత పెద్దోడు అయినా చిన్న పని అయినా చేయగలుగుతావు. ఎందుకంటే మనం చేసేటువంటి పని మనకంటే గొప్పవాడైన సర్వోన్నతుడైన దేవుని పని కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే గొప్పవాడని అనుకున్నట్లయితే నువ్వు ఎంత చిన్న పని అయినా చేయగలుగుతావు. దేవుని సన్నిధిలో పరిచర్య చేయలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని కంటే నేను గొప్పవాడిని, నేను ఆయన పని చేయడం ఏంటి అనుకుంటున్నావు కాబట్టి దేవుని పనిని నువ్వు చేయలేకపోతున్నావు. పరిచర్య చేసే మనస్సు నీకుంటే ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రతిఫలాలు నువ్వు పొందుకుని అంటాడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. మందిరంలో తగ్గింపుతనం ఉంటే ఖచ్చితంగా లోకంలో దేవుడు నిన్ను ఘనపరచుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఏడవది మనం చూస్తే, మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు కూడా ఆయన చెప్పింది చేశారు, చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఒకసారి ఆయన దేవుడి యొక్క మందిరంలో ఆయన సందా పెట్టి దగ్గర, కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడట. కానుక దగ్గర పెట్టి కూర్చొని, కానుక పెట్టి దగ్గర ఆయనకు పని ఏంటి? ఆయనకు కూడా కానుకేసే అలవాటు ఉంది కాబట్టి. చూడండి, మనం మార్కు సువార్త 4:44 వచనంలో చూస్తే, ఆడ కుష్ఠరోగిని ప్రభువారు బాగు చేసిన తర్వాత ప్రభువారు ఒక చక్కటి మాట చెప్తారు, నువ్వు బాగుపడ్డావు కనుక నువ్వు వెళ్ళి దేవుని ఆలయంలో మోషే నియమించిన కానుకలు ఇవ్వండి అంటాడు. అంతేకాదు, పరిసయ్యులు శాస్త్రులు వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు చెప్తారు, మేము దశమభాగాలు ఇస్తున్నాము, అది మానక చేయొచ్చు అంటే దశమభాగాలు కూడా ఇస్తూ ఈ పని కూడా చేయాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దశమభాగాలు ఇచ్చే అలవాటు ఉంది, యేసు ప్రభువు వారికి కూడా కానుకలు ఇచ్చే అలవాటు ఉంది, యేసు ప్రభు వారికి కూడా బీదలను పోషించే ఆ అలవాటు ఉంది. నేను అంటున్నాను, యేసు ప్రభువు వారు కలిగి ఉన్నటువంటి కానుకలు ఇచ్చే ధనముతో ప్రభువుని ఘనపరిచే అలవాటు మనం కూడా చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. అలాంటి అలవాటు మనం చేసుకోవాలి. మన ధనముతో ప్రభువుని స్తుతించగలగాలి, మన ధనముతో ప్రభువుని ఆరాధించగలగాలి, మన ధనాన్ని ప్రభు కొరకు వెచ్చించగలగాలి. మన ధనాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా తగినటువంటి రీతిలో ప్రభు ఆయన పరలోక వాక్యాలను విప్పి పట్టరానన్ని విస్తారమైనటువంటి దీవులతో మనం నింపుటకు సమర్థుడు. హల్లెలూయా. 7 విషయాలు ప్రభు లక్షణాలు, 7 లక్షణాలు చెప్పాను. అన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పుకోవడానికి లేదు, కానీ 7 లక్షణాలు చెప్పాను. మొదటిది ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులను సన్మానించాడు. రెండవది ప్రార్థన చేశారు. మూడవది ఆయన మందిరానికి వెళుతూ ప్రతిదినము వాక్యాన్ని చదివేవారు. నాలుగవది ఆయన అందరినీ ప్రేమించారు. ఐదవది ఆయన క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు. ఆరవది ఆయన పరిచర్య చేసే దీన మనస్సు కలిగి ఉన్నాడు. ఏడవది ఆయన అర్పణలు అర్పించారు. ఈ లక్షణాలు మనం కలిగి జీవిద్దాం. అటువంటి కృపా సన్నిధి ప్రభు మన కుటుంబాలను అనుగ్రహించి తన మహిమలో బలపరుచునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఘననామాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో నాటిపోసేయండి ప్రభువా. ప్రార్థించే మనస్సు మాకు దయచేయండి, ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయండి. అయ్యా, తల్లిదండ్రులను ప్రేమించే మనస్సు మాకు దయచేయండి. అయ్యా, ఇగో తండ్రి నాయనా ప్రభా, ఇగో బైబిల్ చదివే, వాక్యాన్ని చదివే జ్ఞానం మాకు దయచేయండి. అయ్యా, దీన మనసు ధరించుకోవడానికి సహాయం దయచేయండి. పరిచర్య చేసే మనసు మాకు దయచేయండి. అందరిని ప్రేమించే మనసు దయచేయండి. అయ్యా, అందరిని క్షమించే మనసు మాకు దయచేయండి. అయ్యా అయ్యా మా ధనముతో నిన్ను ఆరాధించే మనసు మాకు దయచేయండి. అయ్యా, క్రీస్తు యేసు కలిగి ఉన్న ఇలాంటి మనస్సును మేము కలిగి ఉండడానికి కృప చూపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు.
వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.